హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ పెన్షన్ అయితే గతంలోనైతే వైఎస్ఆర్ పెన్షన్ కలిపి పిలుచుకునే వాళ్ళం. సో దీన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే మార్చారు. సో దీనిలో భాగంగా ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ అయితే పెంచడం జరిగింది. సో అది ఎవరెవరికి ఎంతెంత పెంచారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే సో ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం సో ఇంతకుముందు 3,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా అంటే ఎవరెవరంటే ఆ, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు, అలాగే వితంతువులు, చేనేత కార్మికులు, చర్మ కళాకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అలాగే చెప్పులు కుట్టేవారు, అలాగే ట్రాన్స్జెండర్లు, అలాగే హెచ్ఐవి ఉన్నవాళ్ళు, అలాగే డప్పు కళాకారులు మరియు కళాకారులకు పెన్షన్ అయితే అవైతే 4,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక జియో కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్. సో ఆ జియో కాపీ అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఈ అమౌంట్ పెంచిన ఇదైతే ఇది గతంలో ఇచ్చిన అమౌంట్, ఇప్పుడైతే పెంచిన అమౌంట్ అనమాట ఇది. సో అదే విధంగా వచ్చేసేసినట్లయితే కనుక దివ్యాంగులకు వచ్చేసి గతంలోనైతే 3,000 రూపాయలు ఉండేది. సో అదైతే 6,000 రూపాయలకైతే పెంచారు. అదే పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అలాగే తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, అలాగే వీల్ చైర్లో ఉన్న వారికి ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో దాన్నైతే ఇప్పుడు 15,000 రూపాయలకైతే పెంచారు. సో అదేవిధంగా కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, అలాగే డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అందే 5,000 రూపాయలను 10,000 రూపాయలకైతే పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో జియోలో ఇచ్చిన ప్రకారం అయితే మనకి పెంచారు. సో ఈ జియో కాపీ అయితే ఇది. సో ఇక్కడ ఉన్న ప్రకారం అది కొత్త గవర్నమెంట్ ఏదైతే పెంచి ఇస్తా ఉన్నారో పెన్షన్ అదైతే పెంచడం అయితే జరిగింది. సో ఈ పెంచిన అమౌంట్ని అయితే ఇవి ఇవి మనకి జూలై 1న ఇచ్చే 4,000 రూపాయలు ప్లస్ ఏప్రిల్ నుంచి 3 నెలలకి 1,000 రూపాయలు చొప్పున కలిపి ఈ మొత్తం కూడా జూలై 1న పెన్షన్ కింద అయితే వీరికైతే అందిస్తారు. సో అదేవిధంగా దివ్యాంగులకు అట్లాగే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ ఉన్న వారికి ఇచ్చే అమౌంట్ కూడా జూలై 1వ తారీఖు అయితే అందిస్తారు. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే అంటే చాలామంది కొత్తగా అప్లై చేసుకోవాలంటే విధి విధానాలు ఏంటి, ఎవరు అర్హులు, ఇవన్నీకి సంబంధించి అయితే నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలంటే కనుక నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది.